నైట్ మిగిలిన అన్నంతో మార్నింగ్ మీరైతే ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడైతే అన్నం మిగిలిలా ఏం వండట్లేదు, సరిపడానే వండుతున్నారు. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ అయితే అలవాటు కాబట్టి. అదే మా చిన్నతనంలో అయితే డెఫినెట్లీ మార్నింగ్ అన్నం ఉండేలాగే ఎక్కువ బియ్యం వేసి వండేవారు. ఎందుకంటే మిగిలిన అన్నంలో గెంజేసి మార్నింగ్ చెద్దన్నంలా తినేవారు. సో అది నాకు బాగా అలవాటు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని కదా, మా పెద్దనాన్న, నేను, అన్నయ్య మేమందరం అదే తినేవాళ్ళు. నాకు ఇంటర్ కంప్లీట్ అయ్యే వరకు టిఫిన్ అంటే ఏంటో తెలుసు, బట్ మేము ఇంట్లో తినేవాళ్ళం కాదు. సో ఇప్పుడైతే ఇంకా టిఫిన్సే అన్నమాట. మా పిల్లలకి అసలు ఆ చద్దన్నం అంటేనే తెలియదు, బట్ నాకు మాత్రం మార్నింగ్ అన్నం తినడం అంటే చాలా బాగా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే అలవాటు కదా. సో ఇప్పుడు కొత్త అలవాట్లు చేసుకోవడం కష్టం కదా. సో నైట్ అన్నం మిగిలింది, నేనైతే సింపుల్గా ఇలా ఎగ్ రైస్ చేశాను. ఇంకా ఈ ఎగ్ రైస్లో చాలా వేయచ్చు, బట్ ఇలా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్దని చేశాను. మీరైతే ఏం చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వేడిగా ఉంది, తిన్నానేమో నోరు కాలిపోయింది, అట్లా ఉంటుంది.